ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోకి వెళదాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వీలైతే మీ మొబైల్స్ అన్నీ కూడా ఫ్లైట్ మోడ్లో ఉంచండి. చెప్పబడుతున్న ప్రతి మాట ఆలోచిస్తూ రాసుకోగలిగిన పిల్లలు రాసుకుంటూ మనసు పెట్టి వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భూమి మీద ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు. మరి ఇందులో ఎంతమంది నకిలీయో తెలీదో, ఎంతమంది ఒరిజినల్ అనేది తెలీదు. ఆ తీర్పు ఇచ్చే అర్హత నాకు లేదు. ఎందుకంటే అది యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగవలసిన కార్యం. అది అప్పుడే గొర్రెలు మేకలు వేరవుతాయి. గొర్రెలు అనుకున్నవి ఇప్పుడు గొర్రెలు అనుకున్నవి ఆ రోజు మేకలు కావచ్చు. మానవుల దృష్టిలో మేకలుగా ఉన్నవి రేపొద్దున గొర్రెలు కావచ్చు. కాబట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ బ్రతికుండగా గొర్రెలుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఒక బలమైన కార్యాన్ని ప్రభు మన భుజస్కంధాల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి దాదాపు 2000 అయిపోయింది. 2000 సంవత్సరాలే. అని వెళతా చెప్పిన పని ఏంటంటే ప్రాముఖ్యమైన, ప్రధానమైన, మళ్ళీ అంటాను ఒకే ఒక్క పని అంటాను నేను. మన మీద 100 పనులు ఎట్లా ఒక పని పెట్టాడు. ఆ పనిలో పలు రకాల పరిచర్యలు. పని అయితే ఒకటే. ఆ పని అనే ఆ గొడుగు కింద పలు రకాల పరిచర్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించారు. కానీ ఈ పని అంతా కూడా ఆ గొడుగు కోసమే జరుగుతుంది. అలా ఒక్కటే పని అప్పగించి వెళ్ళిపోయాడు. అదే మార్కు సువార్త మనం ఎప్పుడు చదువుకుంటున్న 16-15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు ప్రభు ఇచ్చిన ఏకైక ఆజ్ఞ క్రొత్త నిబంధనలో. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఎవరికి చెప్పారు ఈ మాట? ఆయన అపోస్తులు లేదా శిష్యులు. రైట్. ఇది అపోస్తులకు చెప్పిందండి, శిష్యులకు చెప్పిందండి. ఒక రకంగా చెప్పాలంటే అపోస్తులు అంటే వాళ్ళు పాస్టర్లు పెద్దోళ్ళు కదా, ఇది పెద్దోళ్ళు చేయాల్సిన పని, మేము విశ్వాసులం కదా, ఇది మాకు వర్తించదేమో అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అంటే సువార్తను ప్రకటించవలసిన భారం యేసు ప్రభు కేవలం అపోస్తుల మీద పెట్టాడంటే, కాపర్ల మీద పెట్టాడు, సంఘ నాయకుల మీద పెట్టాడు. మేము విశ్వాసులం, మేము సామాన్యులం, అది మాకు సంబంధించింది కాదు అని అనుకుంటే పొరపాటు. అపోస్తులలో ఒకటిగా ఎంచబడిన వాడు, కడమ అపోస్తులుడిగా పిలువబడ్డవాడే ఒకనాటి సౌలు, నేడు మనం పిలుస్తున్న అపోస్తులుడైన పౌలు. ఇప్పుడు ఆ భారం నా మీద ఉందని కొరింథీయులకు రాసిన పత్రికలు అని అంటాడు. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, అది నా మీద మోపబడింది, ఆ భారం నా మీద మోపబడింది. ఆయన పాస్టర్ గారు కదండి, ఆయన అపోస్తుడు కదండి ఆయన అనొచ్చు. మరి ఆయన ద్వారా ప్రభువులోకి వచ్చిన విశ్వాసులు ఒకటి గుర్తుపెట్టుకోండి. పాస్టర్ అయినా సామాన్య విశ్వాసి అయినా ఇద్దరు విశ్వాసులేనా అన్న సంగతి మర్చిపోవద్దు. పాస్టర్ అయినా అదే బల్లలో చేవేస్తున్నాడు, విశ్వాసి అయినా అదే బల్లలో చేవేస్తున్నాడు. పాస్టర్ అయినా అదే శరీరం రక్తం తింటున్నాడు, విశ్వాసి అయినా అదే శరీరం రక్తం తింటున్నారు, తాగుతున్నారు. ఇద్దరికి కూడా అదే సేమ్ పని ఉంది. అది ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం. ప్రభు బల్లకి వెళ్ళిన ప్రతిసారి అది మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26 నుండి మనం చదువుతుంటే, ఇది తిని తాగిన ప్రతివాడు ఏం చేయాలంట? ఆయన మరణమును ఏం చేయమన్నారు? ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? మరణం అనేది సువార్తలో భాగం కాదా? భాగమే. అందుకన్నాడు సువార్తకు మరొక పేరు కూడా సిలువను గూర్చిన వార్త. సువార్త అంటే ఏంటి? సిలువ మరణమును గూర్చిన వార్త. నేను దాని విషయమై సిగ్గు పడను. రైట్. మరి ఇది అందరికి లేదా అంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి ఏముంది చెప్పండి? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారం అందరికీ ఉంది. అందుకనే పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, ఓరబ్బాయ్, నేను కాపర్ని కదా, నేను అపోస్తులను కదా, ఆ భారం నాకు ఒక్కడికే ఉందరా, నువ్వు చేయక్కర్లేదురా, నువ్వు జాయిగా గుడికొచ్చి కూర్చో, అయ్యగారు చెప్పింది విను, వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో, ఎక్కడన్నా కూడికలుంటే నెల్లు, సువార్త మాత్రం వ్యక్తిగతంగా నువ్వు తీసుకోవద్దు అని చెప్పలా.
ఏం చెప్తున్నాడు? తీతుకు ఉత్తరాన్ని రాస్తూ ఆత్మీయ కుమారుడైన తీతుకు పౌలు గారు 3వ అధ్యాయము 8వ వచనం ఏమని రాశాడో చూద్దాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. చదువమ్మా. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంటే కేవలం పాస్టర్ గారేనా? అంటే మీరు విశ్వాసం ఉంచలేదా అమ్మా? మీరు కూడా విశ్వాసం ఉంచారుగా. పౌలు గారు ఒక్కళ్ళేనా తీతుకు విశ్వాసం ఉంచలేదా? తీతు కూడా విశ్వాసం ఉంచాడు కదా. అందుకే చెప్తున్నాడు, ఆడ మగ స్త్రీ పర నా నీ అనే భేదం లేకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అందరి గురించి మాట్లాడుతూ, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలి అని దృఢంగా కోరుకుంటున్నాడట. ఏం చేయాలంట? బాగా చూడండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఈ సత్క్రియను ఏం చేయాలంట? దృఢంగా చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. అంటున్నారా? అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా చేయాలంట? పని ఎలా చేయాలన్నాడు? అక్కడ ఎలా అన్నాడు? శ్రద్ధగా చేయాలి. రెండోది ఏమండి? మనసు పెట్టి చేయాలి. ఒకటి శ్రద్ధగా చేయాలి. విశ్వాసం ఉంచిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. శ్రద్ధగా చేయాలి, రెండోది మనసు పెట్టి చేయాలి, మూడోది దృఢముగా చేయాలి. దృఢముగా చేయాలి. ఏం చేయాలి? విశ్వాసం ఉంచిన వాళ్ళు చేయాల్సిన 3 పనులు అన్నాడు ఇక్కడ. శ్రద్ధగా, మనసు పెట్టి, బలంగా చేయాలి. ఎవరు చేయాలి? విశ్వాసం ఉంచిన విశ్వాసులు చేయాలి. ఏం చేయాలి? ఈ సత్క్రియ అన్నాడు. విశ్వాసం ఉంచిన వాళ్ళు చేయాల్సింది ఏంటంట? సత్క్రియ అన్నాడు. అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ సత్క్రియ అంటాడంటే ఏ సత్క్రియల గురించి మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి దినము నుండి ఇప్పటి వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. సువార్త విషయంలో నేను విశ్వసించాను, మీరు విశ్వసించారు. అందరం కలిసి ఏం చేస్తున్నామంట? ఒక పనిలో పాలి భాగస్వామ్యం పొందుకున్నాం. నేను ఉన్నాను అదే పనిలో, విశ్వసించిన మీరు కూడా ఉన్నారు. అదే పని అంట సువార్త పని అని వెంటనే ఏమంటున్నాడు చూడండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, సత్క్రియ అంటే ఏంటంట? సువార్త. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించాల్సిన భారము, బాధ్యత ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీదే ఉందా? విశ్వసించిన మనందరి మీద ఉందా? మరి పాస్టర్ గారు ఆబ్సెంట్ పెడితే మీరు 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 ఆగిపోతే మేము రామని అంటారేంటి? మీరు ఆగిపోతే నేను రానన్నానా ఏ రోజైనా? మామూలుగా అడుగుతున్నానండి. మీరు ఆగిపోతే నేను ఏ రోజైనా నేను రాను, నేను పోను అన్నానా? అనలేదే. మరి మీరేంటి? నేను ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి జరగలేదులేండి, కానీ ఒకవేళ నేను ఆగిపోతానంటే పాస్టర్ గారు ఆగిపోకముందే పాస్టర్ గారు ఆగిపోతే మేము వెళ్ళమండి అంటారేంటి? నాకు అర్థం కాదు. ఈ బాధ్యత నీకు లేదా విశ్వాసి? ఈ భారం నీకు లేదా? ఈ సత్క్రియను క్రీస్తు నీలో ఆరంభించలేదా? అసలు నీవు విశ్వాసివైతే దాన్ని ఆపోజిట్గా తీసుకుంటే, నిజంగా నీవు నేను విశ్వాసులమైతే మనం ఈ సత్క్రియను చేయకుండా ఉండలేం. అర్థమవుతుందా? పోలీసుడు అయితే యూనిఫామ్ వేసుకోకుండా ఉండలేడు. యూనిఫామ్ వేసుకోకపోతే పోలీసుడు అని గుర్తించలేం. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. అంటే టోటల్గా నేను చెప్పదలిసింది ఏంటంటే ప్రియులారా, వాక్యాన్ని ఇప్పుడు మనం చదవటం మొదలుపెట్టిన తర్వాత మారిన మనం అనేకులను మార్చాలి. అర్థమవుతుంది? మారిన మనం ఏం చేయాలి? అనేకులను మార్చాలి. విశ్వసించిన మనం అనేకులను ఈ విశ్వాసంలోనికి నడిపించాలి. అందుకే ఒక స్లోగన్, బ్రతుకు
బ్రతికించు. బ్రతుకు చెప్పండి, బతికించు. అంతేగాని నేను బతుకుతాను నీ సావు నువ్వు జావు అనకూడదు. అర్థమైందా? నాకు బతకాలని ఉంది, నువ్వు చస్తావో బతుకుతావు నీ ఇష్టం అనకూడదు. క్రైస్తవుడు బాధ్యత కలిగిన వాడు ఏమంటాడు తెలుసా? నేను బ్రతకాలి, నువ్వు కూడా బ్రతకాలి, నిన్ను బతికించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ సందర్భాన్ని చూస్తామంటే ఈ భారం పౌలుకి మొదటి శతాబ్దంలో ఎక్కువగా ఉందండి. కానీ నేటి క్రైస్తవంలో కనుమరుగైపోతుంది ప్రియులారా. దమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనుషులు చెబితే మారలే. సౌలు పౌలుగా మనుషులు సువార్త చెబితే మారలా. యేసు ప్రభువే డైరెక్ట్ అయిపోయాడు. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనతో డైరెక్ట్ అయిపోయాడు. ఆ దెబ్బతో కళ్ళు తెరవబడ్డాయి. ఇక నేను మారానులే, నేను విశ్వసించానులే, సాల్లే నాతో, నేనేదో ఎక్కడన్నా గుడి చూసుకొని అక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకోలేదు ఆయన. నేను మారాను, నేను విశ్వసించాను, చాలు నాకు ఈ జీవితానికి, ఎక్కడైనా గుడి ఉందేమో చూసుకొని అక్కడికి వెళ్దాం అనుకోలేదు ఆయన. ఎవరన్నా సువార్త ప్రకటిస్తున్నారేమో, ఎవరన్నా సంఘం పెట్టుకున్నారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరాధనలో పాలు పొందుదాం అనుకోలేదు ఆయన. మరి ఆయన ఏం చేశాడు? ఆ అయ్యగారే ఆ సువార్తకి వెళ్ళినప్పుడు ఆయన వెనకాతలు వెళ్తే సరిపోద్ది, నాకు పరలోకం వస్తుంది అనుకోలేదు ఆయన. మరి ఆయన ఏం చేశాడు? ఖండాలను ఎంచుకున్నాడు. ప్రారంభ దశలోని ఏమించుకున్నాడు ఆయన? అంతియొకయ నుండి ప్రారంభించాడు ఆయన. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? అంతియొకయ నుండి ప్రారంభించాడు. ఐరోపా ఖండానికి మొట్టమొదటి ప్రయాణం సాగించాడు. ఐరోపా ఖండం ఎక్కడండి బాబు? ఖండాలు దాటుకుంటా గోనగూడెం దాటి పక్కనున్న నిల్లిపూడి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది. ఖండాలు ఎక్కడ దాటి వెళ్తాం మనం విశ్వాసులారా? అసలు యేసు ప్రభువు నాకు అనుమానం వస్తుంది ఏంటంటే, ఈ సత్క్రియను మీలో ఆరంభించాడా? ఒకవేళ ఆరంభిస్తే మరి దాన్ని మీరు ఎందుకు సాగించలేకపోతున్నారు? ఎందుకు ఆర్పేస్తున్నారు మీరు? ఆత్మను ఆర్పకుడని ఉంది కదా బైబిల్లో. మరి మీలో పరిశుద్ధాత్ముడు లేడా? మిమ్మల్ని రేపటం లేదా? మీ మనసుని కదిలించడం లేదా? మీ పనిని మీకు గుర్తు చేయడం లేదా? మీ పని బాధ్యతని మీకు జ్ఞాపకం చేయడం లేదా? ఆయన ఆ భారం మీలో పెట్టట్లేదా? గుర్తు చేస్తున్నా ఆయన కప్పెడుతున్నారా? ఆయన సైలెంట్గా ఉండమని చెప్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. ప్రభు పట్టుకున్న వెంటనే సువార్త ప్రకటన మొదలెట్టేశాడు. బర్నబాను వెంట పెట్టుకున్నాడు. ప్రతి పట్టణం, ప్రతి పల్లె దర్శిస్తూ ఉన్నాడు. అవకాశం ఉన్న ప్రతి చోటకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మనం పేపర్లు ఏరుకునేవాడు, లేదంటే ఏమన్నా డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇలాంటి వాటర్ బాటిల్ ఏరుకునేవాళ్ళు, లేదంటే కూలీనాలు చేసుకునే వాళ్ళకే చెప్పడానికి మనకు నొప్పి భారం అయిపోతే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్తారా? ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తారా? మరి సామాన్యుడికే చెప్పే భారం మనకు లేకపోతే విశ్వాసులారా, మరి గొప్ప గొప్ప వాళ్ళని పిలువబడుతున్న అధికారులకు ఎవడెళ్ళి చెప్తాడు? సామాన్యులకు చెప్పడానికి మనం భయపడుతుంటే మరి మన అధికారులకు ఎవరు చెప్పాలి? మరి వారు మారొద్దా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టమా? వాళ్ళు మన సోదరులే కదా, వాళ్ళు పరలోకానికి రావద్దా? ఆలోచించండి. ఖండాలు ఎంచుకుంటున్నాడు. ఒక మాట చెప్పనా, కుంభస్థలాలు ఎంచుకుంటున్నాడు పౌలు. విశ్వసించిన పౌలు ఏ నేరం చేయకుండా సువార్త ప్రకటిస్తున్నాడన్న ఒకే నెపంతో తీసుకెళ్ళి ఆయన్ని కోర్టులో పెడితే రాజు ముందు నిలబడ్డాడు. రాజు ముందు నిలబడ్డాడండి. ఆయన పేరే అగ్రిప్ప. రాజు పేరేంటి చెప్పండి? అగ్రిప్ప. అక్కడిక్కడ నిలబడ్డదైనా ఎలా నిలబడ్డాడో తెలుసా? ఒక నేరస్తుడు. ఎదురున్నది ఎవరో తెలుసా? నేర ఆరోపణ మోపుతున్న వానికి తీర్పు తీర్చడానికి నిలబడ్డవాడు అగ్రిప్పరాజు. నేను నేరస్తుని బాబోయ్, ఏదో ఒక విధంగా శిక్షను తగ్గించండి, లేదంటే ఏదన్నా మాఫీ చేసేయండి బాబు, లేనిపోని ఎందుకు నా మీద, నన్ను వదిలేయండి అడుక్కోవట్లేదు అక్కడ. రాజు ముందు ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగానండి నాకు అనిపిస్తుంది, నేను చచ్చిపోతే, ఈరోజు నాని అన్న వెళ్ళిపోయాడు, మనం ఎవరు ఊహించలేదు, రేపొద్దు నేను కావచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? రేపొద్దు నాకు ముక్కులు దూదెట్టేస్తారు, అయిపోద్ది అంతే.
పెద్ద విషయం ఏం కాదు. ఇది రాత్రే మాట్లాడాను నేను, జస్ట్ రాత్రే. శేఖర్ అన్నయ్య కూడా ఉన్నాడు సాక్ష్యం. ఏముండదండి చావుని గురించి, చాలా సింపుల్గా మాట్లాడుకుంటున్నారు. నాని అన్నయ్య చచ్చిపోయాడు, ఈరోజు తీసుకెళ్ళి 2ంటికి బరీలు చేసేస్తారు అని ఎలాగే కదా నేను మాట్లాడాను. రేపు పొద్దున్న దినకార్యం చేసుకుంటారు, ఆదరణ కొడుకు అనుకుంటారు, అయిపోయింది. ఎంత సింపుల్గా మాట్లాడుకున్నారండి. నేను పోయినా అంతేనండి, ఏదో ప్రేమతోనో లేకపోతే నా మీద ఉన్న గౌరవంతోనో. ప్రేమించే వాళ్ళు ప్రేమ కలిగిన, గౌరవించే వాళ్ళు గౌరవం కలిగిన మాటలు మాట్లాడుకుంటారు. బాధ కలిగినోడు పోయాడే పెళ్ళే అనుకుంటారు, ఏదైతే అనుకుంటారండి, మాటలు అయిపోయింది అంతే. అంతేనండి మానవ జీవితం. కానీ పౌలు గారి గురించి మీరు ఆలోచించండి, ప్రాణాలకు భయపడట్లా. అక్కడ నేరస్తుడుగా ఉన్న, ఒకవేళ నా మీద నేరం మోపినా, నా కుత్తుకను తెగ నరికినా, ఏది చేసినా కూడా దేవుని పర్మిషన్ లేకుండా అయితే ఏది జరగదు. అది ఆయనకి బాగా తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇదే. నిలబెడితే అసలు ముందు మాట్లాడాల్సింది ఎవరండి? రాజు. అసలు ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తున్నాడు ఈ మానవుడు? ఇవ్వట్లా. ఏమని మాట్లాడుతున్నాడు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక అన్యుడైన రాజుతో క్రైస్తవుడైన పౌలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. కానీ ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్న మనకి సరిగ్గా సాటి మనిషితో మాట్లాడడం తెలియని సంస్కారం లేదండి మనకి. బైబిల్ తెలిసిన మనం సంస్కారహీనులుగా ఉంటే ఎలాగా? ఏమంటున్నాడు చూడండి దయచేసి పౌలు ఎలా సంబోధిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి దయచేసి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎలా స్పందిస్తున్నాడో చూడండి. 26వ అధ్యాయం 27వ వచనం. అగ్రిప్ప రాజా, తమరా. నువ్వు అనొచ్చుగా, నువ్వు ప్రవక్తలు నమ్ముతున్నావా అనొచ్చుగా. అనలే. పద్ధతి. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడండి. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను అంటే ఒకటి ఆలోచించండి ప్రియులారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే, అసలు నేను విశ్వాసినయ్యానుగా, నేను రక్షించబడ్డానుగా, ఇంకెతరులు కూడా నాకెందుకు అనుకున్నప్పుడు, పౌలు గారు కూడా, అపోస్తులు కూడా, ఎవరైనా కూడా అలాగ అనుకున్నప్పుడు, మరి ఈ స్వార్థ వ్యాపకం అనేది ఎలా జరుగుద్ది, ఎవరి వల్ల జరుగుద్ది, ఎవరు చేయాలి, ఈ సత్క్రియని ఎవరు ప్రారంభించాలి, ఎవరు సాగించాలి ఇది? ఒకవేళ పౌలు నా వరకే అని అనుకుంటే తీతుకి ఎందుకు ఉత్తరాన్ని రాయాలి, తిమోతికి ఎందుకు ఉత్తరాన్ని రాయాలి, ఇన్ని సంఘాలు ఎందుకు స్థాపించాలి, ఇన్ని చోట్ల సువార్త ప్రకటించి ఆయన పరిచర్య ఎందుకు చేయాలండి? ఆయన కూడా ఒకనాటి విశ్వాసే కదా. ఆలోచించండి. అక్కడ అవకాశం దొరికింది కాబట్టి ఎలా ప్రశ్నిస్తున్నాడో తెలుసా? మీరు ప్రవక్తలను నమ్ముతున్నారు కదా అని ఎందుకన్నాడు అంటారు? కూర్చునేసాడు ఆయన. అసలు ప్రశ్నించాల్సింది ఎవరు? రాజు. ఇక్కడ ప్రశ్న ఎవరు వేస్తున్నారు? నేరస్తుడిగా నిలవబడ్డ పౌలు. అంటే ఇప్పుడు నమ్ముచున్నావా అని మళ్ళీ అంతటి తాగలా. నాకు తెలిసిలే నువ్వు నమ్ముతావని. నాకు తెలియదేంటి, నీకు నువ్వు నమ్ముతావు నాకు తెలుసు. ఇదేంటండి ఈయనకి ఎలా తెలుసండి? మీకు అర్థమవుతుందండి అక్కడ ఉన్న టెక్స్ట్? ఒకవేళ నేను నమ్ముతున్నాను అని అన్నాడు, చచ్చింది గొర్రె. ఎందుకు తెలుసా? నువ్వు ఏ ప్రవక్తలు అయితే నమ్ముతున్నావో ఆ ప్రవక్తలు ప్రకటించిన క్రీస్తునే నేను ప్రకటించాను, మరి నేను చేసింది అరవేటి అంటాడు. అందుకనే వాడు తడిమేసుకొని ఒళ్ళు చెమట్లెక్కి పెదాలు తడుపుకొని అప్పుడు అంటున్నాడు, ఏహే అంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా, అయిపోతానా? అప్పుడు ఏమంటాడో తెలుసా? అక్కడ కూడా తగ్గలేదండి ధైర్యం. సులభముగానో దుర్లభముగానో నీకు కష్టం కావచ్చు, నాకు కష్టం కావచ్చు, దేవునికి అది కష్టతరమైంది కాదు. సులభమైన దుర్లభమైన ఎలాగైనా సరే గుర్తుపెట్టుకో, నిన్నొక్కనే కాదు. ఎంత మాట అండి అది? నిన్నొక్కనే కాదు నేను మార్చుకోవడం. నా టార్గెట్ ఏంటో తెలుసా? ఎంత బాగా రాశాడు చూడండి. సులభముగానో దుర్లభముగానో. అక్కడి నుంచి చదవండి దయచేసి. అమ్మా, నిన్నొక్కనే కాదు, నేడు నా మాటలు వింటున్న వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె నుండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. రాజా,
నిన్నొక్కనే విశ్వాసిగా మార్చుకోవాలనుకోవట్లేదు నేను. నా మాటలు వింటున్న ప్రతి వ్యక్తి విశ్వాసి అయిపోవాలి. మరి మన మాటలు వింటున్న వాళ్ళు ఎవరు విశ్వాసులు అవుతున్నారండి? విశ్వాసులు అవుతున్నారా? విశ్వాస భ్రష్టులు అవుతున్నారా? పాఠాలు చెప్పే టీచర్దా సమస్య? వినే విద్యార్థే సమస్య? ఎక్కడుంది సమస్య? ఎంత బలమైన కార్యమో తెలుసా అది? అనేకులు నా మాటలు వింటున్న అనేకులు ఏమైపోవాలంట? అందరూ మారిపోవాల్సిందే. అది ఆయన విశ్వాసం. మరి మన మాటల వల్ల ఎదుటి వ్యక్తి మారుతారన్న విశ్వాసం నీకుందా? నాకుందా? మారగలుగుతున్నారా? ఆ మార్చే శక్తి నీలో ఉందా? ఆ శక్తి పరిశుద్ధాత్ముడే కదా, నీలో కార్యాన్ని ఆరంభించిన క్రీస్తే కదా. మరి ఆయన ద్వారా జరిగించాడు, మన ద్వారా ఎందుకు జరగట్లేదు అంటారు? మనం అసలు మొదలెడితే కదా, మొదలెట్టాలన్న ఆలోచన ఉంటేనే కదా. ఈ భారం ఉంటే ఎందుకు జరగదు ప్రియులారా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చదువుకున్నాం పాఠాల్లో. మనం ఏమి అవటం లేదేంటి అసలు? ప్రారంభించేశాడు, రాజులను సైతం వణికించేశాడు, గడగడలాడించేశాడు. అంతటి తాగిపోలేదు. పెద్ద పెద్ద సమాజ మందిరపు అధికారులు కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సువార్తను ప్రారంభించాడా? ప్రారంభించాడు. రాజు ముందు నిలబడ్డా? నిలబెట్టారు. ఏమండి? ఆ తర్వాత రోమా ప్రభుత్వం ముందు తీసుకెళ్ళి నిలబెడతారు. అక్కడ కూడా అలాంటి బాణితో ఆయన మెన్షన్ చేశాడు. ఆ తర్వాత సమాజ మందిర అధికారి దగ్గర తీసుకెళ్లారు. ఆ సందర్భాన్ని కూడా చూడండి ఒకసారి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. నేనైతే 15:21 చూడండి. రాజా, ఏదో నీ ముందే ఈ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని చెబుతున్నాను, నిన్ను విశ్వాసిగా మార్చుకోవడానికి అనుకోకే. నువ్వే కాదు, నా మాటలు విన్న ప్రతివాడు విశ్వాసిగా మారాల్సిందే. మారాలంతే. అది నా గోల్. అది ప్రభు నా మీద పెట్టిన భారం. ఆ సత్క్రియ నాలో ఆరంభించాడు. క్రైస్తవుడు కదా నా బాధ్యత అని కేవలం నీ దగ్గరే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాదు రాజా. ఇంకేమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇది రోమ్ అంటే రోమా అనేది ఆనాటి ప్రభుత్వపు హెడ్ క్వార్టర్. అది రోమా ప్రభుత్వం కదా ప్రభుని సిలువేసినప్పుడు ఏలుబడి చేసింది. ఏ ప్రభుత్వం ఏలుబడి చేసిందమ్మా? రోమా ప్రభుత్వం. పిలాతు రోమా ప్రభుత్వంలో గవర్నరు. ఆ తర్వాత మరలా రాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టేశారు ప్రభుత్వ హెడ్ క్వార్టర్లో. అప్పుడు చూడండి ఏమంటున్నాడు చూడండి. 15:21 ఏమని చదువుకుంటున్నాం మనం ఇప్పుడు? ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో, అంటే యేసు ప్రభు గురించి ఎవరెవరికైతే తెలియదో తెలిసిన నీవు ఏం చేయాలో చెప్తున్నాడు. వాళ్ళు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరుగని చోట్లెల్లా సువార్తను ప్రకటించవలెనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి ఇలాగూ ప్రకటిస్తున్నాను. ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నాడట? క్రీస్తు నామము ఎరుగని చోట్లెల్లా. నిన్న ఒక గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? అక్కడున్న పాస్టర్ గారే చెప్తున్నారు, అయ్యా మనం వచ్చిన ఈ ఊరికి ఇప్పటి వరకు సువార్త చెప్పడానికి ఒక్కళ్ళు కూడా సాహసించి ముందుకి రాలేదు. మమ్మల్ని కూడా ఆపేశారు సగం అయ్యాక. చివరిలో సగం ఏంటి, దాదాపు చివరిలో అయిపోయిందా? దాదాపు అయిపోయిన తర్వాత ఈ ఊరికి ఎవరు రారే అసలు. ఈ ఊర్లో రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడున్న స్త్రీలు అది చెప్తున్నారు, ఆనందపడుతున్నారు. ఫస్ట్ టైం అండి ఇది ఆ ఊర్లో సువార్త ప్రకటించడం అనేది. ఎవ్వరూ సాహసించి ముందుకి వెళ్ళలేదండి. అది దేవుని కృప, మన గొప్పతనం కాదు.
అంటే క్రీస్తు నామము ఎరుగని చోట్లల్లా అన్నాడు చూడండి. క్రీస్తు నామము ఎరుగని చోట్లల్లా ఇదే ఆశ కదండి నాది కూడా. నేను ఎందుకు ఏజెన్సీలు అని పట్టుకుంటానో? ఎందుకు పట్టుకుంటానో? తెలియని వాళ్ళకి చెప్పాలి. మనం మాత్రం విశ్వాసులుగా ఉంటే సరిపోదు, మనం మాత్రమే క్రైస్తవులుగా ఉంటే సరిపోదు, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇది నా ఆశ. పౌలు అంటున్నాడు చూడండి ఎంత బాగా, క్రీస్తు నామము ఎరుగని ప్రతి చోట, అది రోమైనా, అది తెసలోనికైనా, అది కొరింథైనా, అది ఫిలిప్పి అయినా, అది మాసిదోనియా అయినా, అది ఐరోపా ఖండమైనా, అది అకయ అయినా, మరి ఎక్కడైనా సరే సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ. మరి ఇది ఎందుకు మనకు లేదండి? నాకు అర్థం కావట్లేదు. అసలు ఆశ లేదేంటండి మీకు? ఆశ లేదు, ఆకలి కూడా లేదా? పోనీ వచ్చే వాళ్ళకంటే బలహీనులా, మానేసిన వాళ్ళు ఆలోచించండి. ఎందుకండి అసలు అలాగైపోతున్నాం మనం? సువార్త విలువ మీకు అర్థం కావట్లేదా ప్రియులారా? ఆ సువార్త ఒకళ్ళు మీకు చెప్పకపోతే మీకు రక్షణ ఎలా దొరికేది? మీకు రక్షణ కారణమైన సువార్తను మీతోనే ఎందుకు ఆపుతున్నారు? మీ రక్షణ కారణం సువార్త అయినప్పుడు అది మీతోనే ఎందుకు ఆపేస్తున్నారు? అదే రక్షణ ఎందుకు పంచలేకపోతున్నారు? ఈ ఆశ మీలో ఎందుకు లేదు? ఈ మంట మీలో ఎందుకు కలగట్లేదు ప్రియులారా? నా ఆశ అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మిక్కిలి ఆశతో ప్రకటిస్తున్నాడట. ఆశ. అందుకనే మొదలెట్టేశాడు. చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, సామాన్యుడని లేదు, అధికారం లేదు, దొరికిన ప్రతి చోట్లల్లా ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తూ ఎలాంటి పదప్రయోగాలు ఉపయోగించాడు చూడండి. ఫిలిప్పు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమండి? ఫిలిప్పు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిప్పు పట్టణంలో ఏం జరిగిందో వరుసగా మీకు తెలుసు. సువార్తను ప్రకటించడం ప్రారంభించిన తర్వాత బర్నబాను వెంటబెట్టుకొని ఐరోపా ఖండంలో ఉన్న మాసిదోనియా, ఐరోపా ఖండంలో ఉన్న దేశం పేరేంటి? మాసిదోనియా. మాసిదోనియా దేశంలో ఉన్న పెద్ద నగరమైన ఫిలిప్పుకి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిప్పు పట్టణంలో ఏం చేశాడనేది వరుసగా 16వ అధ్యాయం నుంచి మీకు కనబడతా ఉంటుంది. మర్చుకో, సందర్భాన్ని టచ్ చేశాను కాబట్టి టకటక చెప్తాను చూడండి. ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఏమండి? 11వ వచనం చదివితే, కాబట్టి మేము త్రోయిని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రుకును, మరునాడు నిపులియకుని, అక్కడి నుండి బయలుదేరి అక్కడికి వచ్చారట. అదేంటమ్మా, ఎక్కడున్నారమ్మా? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 11వ వచనమమ్మా. ఇంకా తిప్పుతా ఉన్నారు పేపర్లో. చూడండి, నేను చదువుతున్నాను. కాబట్టి నేను త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమేత్రేకును, మరునాడు నేపొలికిని, అక్కడి నుండి బయలుదేరి అక్కడికి వచ్చాం, ఫిలిప్పుకి వచ్చాం. ఊరుకున్నాడా? ఇక్కడ మాకెవరు చుట్టాలు లేరు. ఏమండి, నేనేమంటానో తెలుసండి, మనం ఎంత అదృష్టవంతులమో తెలుసండి, మనం ఎంత భాగ్యవంతులమో చెప్పనండి. మనం వెళ్ళిన ప్రతి చోట మనల్ని చేర్చుకునే సేవకులు ఉన్నారండి, మనల్ని వెంటుండి నడిపించే సేవకులు ఉన్నారండి. రాత్రి ఆ ఊరి జనం మొత్తానికి భోజనాలు ఎడితే ఆ ఊరి జనంలో పర్టికులర్గా ఒక ఇల్లు పనిగట్టుకొని వచ్చి మా కోసం నీళ్లు మోసారు భోజనాలు, వంటకాడ భోజనాలకి. కత్తిపేటలో వాళ్ళు తెచ్చుకొచ్చారు, శాఖలు మర్చిపోయామని. బరకాలు వాళ్ళేసి ఎంత చక్కని పరిచర్య చేశారండి బాబు. అంత అయిపోయిన తర్వాత అర్థిస్తున్నారు, బాబు మాకు ఇలాంటి వాక్యం దొరకట్లేదు బాబు, అప్పుడప్పుడు రండి, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి. మేము వస్తున్నా వాళ్ళు పోతలేదు, వాళ్ళు మేము వచ్చి వెళ్ళిపోదాం అంటున్నా మమ్మల్ని వదిలి వెళ్తలేదు, వాళ్ళు వెనకాతలే ఉంటున్నారు పాపం. ఇంకా ఏ కాజాలు గుడ్లు ఇవేమి మిగిలితే ఒకళ్ళొకళ్ళు జాగ్రత్త పంచుకొని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ సందర్భాన్ని చదివితే మనకి ఏమర్థం అవుతుంది? ఒకసారి చూడండి, అక్కడ ఎవరన్నా చుట్టాలు ఉన్నారా? పౌలు గారికి బంధువులు ఉన్నారా? పోనీ ఆయన్ని చేర్చుకుని సేవకులు ఏమన్నా ఉన్నారా ఫిలిప్పు పట్టణంలో? ఎవరూ లేరండి. ఎవరు లేనాడు ఏం చేస్తాడండి? ఇక ఆ నది పక్కన, ఆ సరస్సు పక్కన, ఆ వాగు పక్కన, ఆ సెలయేరు పక్కన కూర్చొని వీళ్ళిద్దరు కలిసి దేవుని మాటలు చెప్పుకుంటా మొదలెట్టారండి. అలా మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఒక బిజినెస్ ఉమెన్, ఒక ఆవిడ శివనబడ్డాయి మాటలో.
ఒక స్త్రీ చెవును పడ్డాయి. ఆవిడే తుయతైరా పట్టణస్థురాలైన ఊదారంగు వ్యాపారం చేసుకునే ఒక స్త్రీ లూదియా. రాజును వదల్లా, బిజినెస్ చేసుకునే బిజినెస్ ఉమెన్ వదల్లా. ఒకరా ఇద్దరేలాగా. ఆ తర్వాత కిందికి రండి, ఇంకొక బిజినెస్ చేసేవాడు ఉంది, ఇల్లీగల్ బిజినెస్. ఆ కింద వచనాలు మనం చదువుతుంటే 16వ వచనం నుండి ఒక పిల్లకి దయ్యాన్ని పట్టించి ఆ పిల్లతో వ్యాపారం చేసే ఒక ఆవిడ కనపడుతుంది మనకి. అది కూడా బిజినెస్సే. పూతోను అనే దెయ్యమాట. అక్కడికి వెళ్ళాడు, ఆవిడ్ని కూడా వదల్లా. దయ్యాన్ని ఎలగొట్టాడు, ఆవిడ్ని రక్షించుకున్నాడు. ఇదంతా జరుగుతుండేసరికి జనాలకు కోపం వచ్చింది. ఆమె వ్యాపారం దెబ్బతింటే ఊరుకుంటారేటి? ఊరుకోరు. జనాలను రెచ్చగొట్టేసి బాగా వాళ్ళని ఏం చేశారట, చెత్త కొట్టేసి చేసుకెళ్ళి చెరసాల్లో వేశారు. పోనీ చెరసాల్లో నన్ను కుదురుగా ఉండొచ్చు కదండి పాపం. అక్కడ కుదురులేడంట. నేను రక్షించబడితే సరిపోద్దులేండి, ఎవడ గొడవ నాకు ఎందుకు అనుకోవట్లేదంటే ఇన్ని దెబ్బలు తినేసి. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నారు. సరసాల నావికుడు తెల్లారేసరికి కుటుంబంతో సహా నీళ్ళలో ముంచేశారు. అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? టైం దొరికితే చాలు. అది అర్ధరాత్రి అపరాత్రి చూడలేదు. చచ్చేలోపు కొంతమంది నా ప్రభు దగ్గరికి నడిపించాలి. నేను ఒక్కని విశ్వాసం ఉంటే సరిపోదు, అనేకులను విశ్వాసులుగా మార్చాలి. వాడు చెరసాల నాయకుడైతే నాకెందుకు, రాజు అయితే నాకెందుకు, వ్యాపారస్తుడైతే నాకెందుకు? ఎవరైనా సరే మానవుడే, దేవునికి కావలసిన వాడే. ఎవడైనా సరే పాపే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఇలా వరుసపెట్టి చెబితే తెల్లారిపోద్దండి. క్రైస్తవులారా, నాకెందుకు అనుకోకూడదు? మనం వెంటనే చూడండి, కొరింథీ పట్టణానికి వెళ్ళేసరికి క్రిస్పు గురించి మాట్లాడుతూ రాయబడిన సందర్భం 4వ అధ్యాయము 18. అపోస్తుల కార్యాలు 18. అక్కడికి వద్దాం. ఫిలిప్పు 4 మళ్ళీ. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం. కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం. ఎవరంటేనా మామూలుడా? ఆ సినగోగిలో, ఆ సమాజ మందిరంలో, ఆ సంఘంలో ఒక విశ్వాస. ఆ మందిరం మొత్తానికి అధికారం అంటే అండి బాబాయన. ఇప్పుడు మనం చూసిన వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. మనం సామాన్యులకు చెప్పడానికి అల్లాడిపోతున్నాం. మనం సామాన్యులే రక్షించలేకపోతే ఇంక అధికారులు ఏమి రక్షించుకుంటాం అనేది నా బాధ. అందుకంటున్నాడు చూడండి దయచేసి. ఏమన్నాడట? సమాజ మందిరపు అధికారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఆ సమాజ మందిరపు అధికారి పేరేంటంట? క్రిస్పు. తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచును, మరియు కొరింథీలో అనేకులు. అసలు ఎలా టార్గెట్ చేస్తున్నాడు తెలుసా? ఇందాకేమన్నాడు? రాజా, అగ్రిప్ప రాజా, కేవలం నువ్వు ఒక్కడవే కాదు, నా మాటలు అంటే ఆ రాజుతో పాటు అక్కడ వినేవాళ్ళు ఆయన ఒక్కడ వింటున్నాడా? చుట్టుపక్కల అక్కడ కూడా జనాలు ఉన్నారు, సమూహం ఉంది. నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా ప్రభు కోసం నేను రాబట్టుకోవాలా? ఇక్కడ కూడా సమాజ మందిరపు అధికారి, ఆ అధికారి ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బాప్తిసం అంటలేదు. కొరింథీలో ఉన్న అనేకులను నేను ప్రభు కోసం సంపాదించుకోవాలి. అటు అధికారులని టార్గెట్ చేస్తున్నాడు, పాలకుల్ని టార్గెట్ చేస్తున్నారు, సామాన్యుల్ని కూడా ఏం చేస్తున్నాడు? సామాన్యుల్ని టార్గెట్ చేస్తున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు, సంపాదిస్తున్నాడు. ప్రియులరా, ఒకవేళ నేను విశ్వాసనీయంలే, నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతానులే, అమ్మ సంఘం మీరు వద్దులేమ్మా, దెబ్బలు తింటే నేనే తింటానులే, సంపబడితే నేనే సంపబడతానులే, మీకు భారీ బిడ్డలు ఉన్నారు కదా, లేకపోతే పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా, మీరు రాకండిలే నాన్నకథ, మీరు సువార్తకు అక్కర్లేదులేమ్మా, నన్ను ప్రభు సపరేట్గా పని కోసం పిలుచుకున్నాడు కాబట్టి నేను వెళ్ళి చేస్తానులే అని అనుకునే పని అయితే, ఒకవేళ అదే ఉద్దేశం దేవుని నిర్ణయం అయితే, మరి సంఘాలన్నీ ఎందుకు ఇలాగా ఆయనకు ఒకవైపు సపోర్ట్ చేస్తూ, రెండోది ఏం చేస్తున్నారు తెలుసా?
వ్యక్తి కేవలం పౌలు గారికి సపోర్ట్ చేయడమే కాదంట, సువార్త పనిలో ఉండగా సపోర్ట్ చేయడమే కాదంట, వాళ్ళ వంతు సపోర్ట్ చేయడమే కాదంట. బాగా వినండి, ఇందులో స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 చాలాసార్లు మనం చదువుకున్నాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాకేం చేశారంట? సహకారం అందించారు. స్త్రీలు పురుషులు ఏం చేశారు? సువార్తకి సహకారం. ఒకవైపు సహాయం చేస్తూ నిజమైన దేవుని సేవ చేస్తున్నాడు, బలంగా దేవుని సేవ చేస్తున్నాడు. ఏ సేవకుడికి భారం లేదు, ఇది ప్రభు మనందరి మీద అప్పగించిన పని, నమ్మకంగా చేస్తున్నాడు. ఇలాంటి వాడికి రూపాయి పాప ఇస్తే అన్యాయం జరగదు, ఖచ్చితంగా ఆ డబ్బుకి న్యాయం చేస్తాడు, ఆశీర్వాదం మాకు వస్తుంది, మీరు వెళ్ళండి అని ఆయన్ని పంపిస్తూ, మేము కూర్చుంటాంలో నీళ్ళేం కుదురుగలేరట. మరి ఏం చేశారట? ముందు ఫిలిప్పు సంఘం దగ్గరికి వెళ్తామండి. ఫిలిప్పు సంఘం ఏమని చెప్పాను నేను? ఒకవైపు సహకారం అందిస్తూనే ఆయన చెప్పిన మాట ఫిలిప్పు పత్రికలు ఏమంటున్నాడు చూడండి. పౌలు గారు స్థాపించిన ఏ సంఘంలో కూడా, బాగా వినాలి మాట, ఫిలిప్పు సంఘం సహకరించినంత బలంగా మరి ఏ సంఘం సహకరించలేదని ఆయన సాక్ష్యం చెప్పాడు. మీకు అర్థమవుతుంది నా భాష? పౌలు గారు తెస్సలోనికలో సంఘం, కొరింథీలో సంఘం, ఎఫెసులో సంఘం, ఇలాగా ప్రతి చోట సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఫిలిప్పు సంఘం పౌలు గారు చేస్తున్న పరిచర్యకు సహకరించినంత బలంగా మరి ఏ సంఘం సహకరించలేదు. ఎందుకంటే పౌలు గారిని సరిగ్గా అర్థం చేసుకున్న సంఘం, ఏకైక సంఘం ఫిలిప్పు సంఘం. ఎంతలా అర్థం చేసుకున్నారో తెలుసా అండి? ఫిలిప్పు సంఘంలో సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాసిదోనియా వెళ్ళిపోతాడు, తెస్సలోనిక వెళ్ళిపోతాడు. తెస్సలోనికలో ఉండగా ఏమండి, సరేలే ఫిలిప్పు పౌలు గారు ఇక్కడ సంఘాన్ని స్థాపించాడు కదా, మనం ఇక్కడ భజన చేసుకుంటూ ఉందాం, ఎలాగైతేనే మనకు సంఘం ఏర్పడింది, మనం ఆదివారం గుడుకుందాంలే, గురువారం గుడుకుందాంలే, మంగళవారం గుడుకుందాంలే, ఆడు వెళ్ళిపోయాడు కదా, ఎక్కడొక్కడ పెట్టుకుంటాలే దుకాణం అనుకోలేదంటే వాళ్ళు. ఎక్కడ బలంగా పని జరగాలి? మనకు రక్షణ సువార్తను తీసుకొచ్చి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు అందించిన సేవకుడు ఎక్కడున్నా అక్కడ కూడా బలంగా పని జరగాలి. అసలు ఆయన ఏం తింటున్నాడో, అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడో, సేవకుడు ఎలా ఉన్నాడో, తింటున్నాడా, ఉంటున్నాడా, సరిగ్గా అక్కడ జరుగుతున్నాయో లేవో, అక్కడ విశ్వాసులు కొత్తోళ్ళు సేవకుని ఎలా గౌరవించాలి, ఎలా పరామర్శించాలి, ఆయన బాగోగులు ఎవరు చూసుకుంటారు అని వీళ్ళు ఇక్కడ ప్రారంభించబడిన పరిచర్యను బలంగా చేస్తూ సేవకుడు తెస్సలోనికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన సేవకుడికి అన్ని సరఫరా చేస్తున్నారట. ఇదేంటండి? సంఘానికి ఎంత బాధ్యత, ఎంత భారం ఉందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి, ఎంత మంచి మాటలు. 4వ అధ్యాయము 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం. అయినను ఏంటంటది? నేను సువార్త పని కోసం శ్రమ పడుతున్నాను, నేను నిందలు పడితే మీరు నాతో పాటు నిందను అనుభవిస్తున్నారు, నేను బాధలు పడుతుంటే సువార్త పనులు నాతో పాటు మీరు కూడా బాధలు పడతా ఉన్నారు. అయ్యగారు పడతారులే మనకెందుకు అనుకోవట్లేదంట వీళ్ళు, ఆయనతో పాటు వీళ్ళు ఏమవుతున్నారట? అదే శ్రమలో పాలి భాగస్తులు అవుతున్నారట, అదే ఆశీర్వాదంలో పాలి భాగస్తులు అవుతున్నారట. నా శ్రమలో పాలు పుచ్చుకొనినది మంచి పని, నీ సావు నువ్వు సావంటలేదంట వీళ్ళు. మా ప్రభును పరిచయం చేసావు కదా, నీ సావు నువ్వు సావంటలేదంట వాళ్ళు. నా శ్రమలో మీరు పాలు పంపులు పొందుతున్నారు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధించడం ప్రారంభించిన తర్వాత మాసిదోనియా నుండి వచ్చినప్పుడు చూడండి, ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం కూడా నాతో పాలివారు కాలేదని నేను సాక్ష్యం చెప్తున్నా. ఏంటండి స్టేట్మెంటు? ఫిలిప్పీ సంఘం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. పౌలు గారు, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలన్న, నా బాగోగులు చూసుకోవాలన్న, నా నుంచి వాక్యాన్ని నేర్చుకోవాలన్న, ఇవ్వడం అంటే ఏంటి? ఆయన అక్కర్లు తీర్చడం, మీరు ఇవ్వడం. మీరు పుచ్చుకోవడం అంటే ఏంటి? బోధ, ఆయన చెప్పే ఆత్మ సంబంధమైన బోధ. అంటే బోధను పుచ్చుకునే విషయంలో,
ఆ బోధ ప్రకారంగా మీరు బ్రతికే విషయంలో, సేవకుని చూసుకునే విషయంలో, ఇచ్చిపుచ్చుకునే విషయాలు ఇవి. సేవకుని ఇంత గొప్పగా చూసుకున్న సంఘం మరేది లేదు. సేవలో సువార్తలు ఇంత బలంగా సహకరించిన సంఘం మరేది లేదు. అవును, నిజమైన సహకారి అని ఫిలిప్పీ సంఘాన్ని అన్నాడు తప్ప మరి ఏ సంఘం గురించి ఇంత గొప్పగా చెప్పలేదండి. తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చదువుదామమ్మ మాట, మళ్ళీ వద్దాం ఎక్కడికి అంటే ఫిలిప్పీ సంఘం, ఆయన ఇన్ని సంఘాలు స్థాపించిన పౌలు గారిని అర్థం చేసుకున్న మంచి సంఘం. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. ఆయన చూసుకుంటాడులే, ఆయన చేసుకుంటాడులే, ఆయన ప్రకటిస్తాడులే, ఆయన దెబ్బలు తింటే ఆయన తింటాడులే, మేము మా భార్య పిల్లలు మేము సుఖంగా ఉండాలి కదా, సౌఖ్యంగా ఉండాలి కదా, ఈ బాధ్యత మాకు లేదు అనుకోలేదంట సంఘం. పాలివారు అవుతున్నారంట. రాని పక్షాన ఇస్తున్నారంట. అయ్యా నేను కూలోని, ఇది ఈ 10 రూపాయలే నాకు వస్తాయి, 5 రూపాయలు నా కుటుంబం కోసం ఉంచుకున్నాను, ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి బాబు. దేవుని పని కోడు బాబు, ఆత్మల రక్షణ కోసం వాడు, అనేకులను విశ్వాసులుగా చెయ్యి. అలాగని మేము ఇంటి దగ్గర ఏం కుదురు కూర్చోమయ్యా. వాళ్ళు ఏం చేస్తారో కూడా, ఏం చేశారో. ఫిలిప్పీ సంఘం ఎంత గొప్ప సంఘం అయిందో ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు తెస్సలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారులే, ఇక్కడ ఉన్నప్పుడు మనం చూసుకున్నాంగా, అక్కడికి వెళ్ళాడుగా వాళ్ళు చూసుకుంటారు, ఆ సంఘం చూసుకుంటుందిలే, మనం చూసుకోక్కర్లేదులే ఇంకా అని అనుకోలేదట. అక్కడికి వెళ్ళాడు, ప్రారంభించాడు. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులట, మహాశ్రమల్లో వాళ్ళు ప్రభువుని అంగీకరించారట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, అలా తిప్పగానే మీకు 2వ పుస్తకం కనపడుతుంది. కొలసి తర్వాత ఏమండి, తీసారా? 6వ వచనం ఉన్నాడు, చదవండి. 6-7 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు. తెస్సలోనికీలో ఉన్నోళ్ళు కూడా ఎలాగ అంగీకరించారట? అన్ని అనుకూలంగా ఉండి అంగీకరించలేదంట. ఎవరు ఒప్పుకోరట అసలు. యేసు ప్రభు సువార్తను ఆ ఊరికి రానివ్వడానికి ఒప్పుకోరోళ్ళు. ఊర్లోకే సువార్త రానివ్వడానికి ఒప్పుకోనప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు అంగీకరిస్తే వాళ్ళు ఊర్లో ఉంచుతారు, వాళ్ళని ఊర్లో ఉంచుతారు, ఊరు వెళ్ళినప్పటికి బయటకు గెంటేస్తారా? ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే తెస్సలోనికీ సంఘస్థులు వాక్యాన్ని అంగీకరించారట. ఆ తర్వాత మాకు చెప్పాళ్ళండి, ఇక్కడ ఒక సంఘం స్థాపించబడిందండి, ఈ సంఘం తయారైంది కాబట్టి ఇంక నువ్వు వెళ్ళిపో బాబు, ఆ మాసిదోనియాకి వెళ్ళిపో, ఆ పక్కన ఉంది కదా, అక్కయ్యకి వెళ్ళిపో, ఆ పక్కన ఉంది కదా, మేము ఈ సంఘానికి మేము నడిపించుకుంటాంలే, నీ పని నువ్వు చూసుకోలేదంట. నువ్వు పాస్టర్ కదా, సువార్త నువ్వే చేయాలి, నువ్వు అపోస్తుడు కదా, సువార్త నువ్వే ప్రకటించాలి, మాకు సంబంధం లేదు అనలేదంట వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమండి, ఏదైతే పౌలు గారి ద్వారా నేర్చుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి దయచేసి. మమ్మును ప్రభువుని పోలి, అంటే పౌలు ప్రకటిస్తుంటే అదే పోలిక సంఘంలో కూడా. ఏంటా పోలిక? మేము ప్రకటించాలి. మేము ఎవరో కూర్చుంటే కుదరదు, మరి ఏం చేయాలి? ఆయన ప్రకటిస్తున్నాడు, అదే పోలిక మాకు కూడా కావాలి, రావాలి. ప్రభు కూడా ప్రకటించాడు. ఇతర సమీప గ్రామములలో ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ప్రకటించుటకు వచ్చి తిని. ప్రభు ప్రకటిస్తున్నాడు, పౌలు ప్రకటిస్తున్నాడు. కాబట్టి ప్రభువును పౌలును పోలి సంఘం నడుచుకోవాలంటే మేము ప్రకటించాలి. మేము కూర్చోకూడదు, ఆదివారమే కూడుకోకూడదు, మేము ప్రకటించాలి అని వాళ్ళు ఏమైనా కూర్చున్నారా? కాబట్టి మన ఊరిలోనే కాదు, పక్కన మాసిదోనియాకి వెళ్దాం. మాసిదోనియా అంటే ఏంటి? అదే ఫిలిప్పు పరిసర ప్రాంతాలు. తర్వాత ఏమన్నాడు? అక్కయ్య అదే కొరింథీ పరిసర ప్రాంతాలు. అక్కడున్న అందరికంటే వెనకాల ప్రారంభించబడిన సంఘం ఏ సంఘం ఇది? తెస్సలోనికీ సంఘం. ముందుగానే ఫిలిప్పు ఫామ్ అయింది, కొరింథీ ఫామ్ అయింది. తర్వాత ప్రారంభించబడిన సంఘం ఏమైందంట? అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా సామెత, ఏమంటామంట? ముందొచ్చిన చెవుల కంటేనా ఏంది, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఏదంటారేంటి
ఏంటమ్మా చెప్పండమ్మా. ఏదో అన్నట్టుగా ఇప్పుడు ముందున్న సంఘాల కంటే వెనకాల స్థాపించబడ్డ సంఘం వాళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరంటే వీళ్ళు. ఎవరు? తెస్సలోనికలో ఉన్న ఈ సంఘం ఎవరికి మాదిరి అయ్యారంట? ఆ మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పి సంఘానికి, అక్కయలో ఉన్న కొరింథీ సంఘానికి, ఇప్పుడు స్థాపించబడ్డ ఈ సంఘం ఏమైంది? మాదిరి కాదు, మారు మోగించేశారట. మోగిపోయిందన్నాడు చూడండి. గోపకు ఈమంది అన్నట్టుంది నాకైతేనే. చూడండి, ఆ మాట చదవండి దయచేసి. ఎందుకనగా సంఘమా అనగా ఏ సంఘం? తెస్సలోనిక సంఘమా, మీ యొద్ద నుండే ప్రభువాక్యం మాసిదోనియాకి వెళ్ళిపోయింది, అక్కయలోకి వెళ్ళిపోయింది, అక్కడంతా మోగింది. అక్కడ మాత్రమే ఆగలేదు, మోగలేదు. ప్రతి స్థలములోనూ దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెడలపరచబడింది. దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెడలపరచబడింది అంటే ఏంటి? అర్థం ఏంటి? నువ్వు నమ్మిన దేవుణ్ణి ప్రకటించావు. దట్ ఈస్ కాల్డ్ గాస్పెల్. నువ్వు నమ్మిన సువార్తను ప్రకటించావు. అది గొప్ప సంఘమైంది. మేము సంఘంలోనే కూర్చుంటాం, లయ్య గారు మీరు వెళ్ళరండి అనలేదళ్ళు. పోనీలే, ఏళ్లతో పాటు కష్టపడి పనిచేస్తున్నాడు మా సేవకుడు. అయ్యా, డేరాలు కుట్టుకొని బతుకొద్దు. నువ్వు డేరాల మీద ఆధారపడుతూ ఈ పక్క పనిచేస్తూ ఈ పక్క జీవనాన్ని సాగించాలంటే కష్టమైపోద్ది. చేతనైనంత మటుకు నిన్ను మేము పోషించుకుంటాం అని ఒకసారి ఇచ్చేసి ఈ 10,000 రూపాయలని ఎత్తనామండి, ఇంక ఇవ్వలేమండి, ఇంక భవిష్యత్తులో మా గురించి మా మీద ఆశలు పెట్టుకోకండి, ఇంక మేము ఎప్పుడు చేయమండి అని అనలేదాళ్ళు. మరి ఏం చేశారట? మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి, 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మళ్ళీ మొదటి నుంచి చదవండి దయచేసి, 14వ వచనం నుండి. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధించడం ప్రారంభించాను, మీకు తెలుసు. అది ఆ మాసిదోనియాలో ఉండి మీ దగ్గర నుంచి కావచ్చు. ఈ విషయాల్లో, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు ఇంత గొప్పగా నాతో పాలివారు కాలేదు. 16వ వచనం వాళ్ళని పొగడ్డానికి పొగిడేసిన మాటలు కాదండి, వాళ్ళని రాబట్టుకోవడానికి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి మాట్లాడిన మాటలు కాదండి ఇవి. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం అండి. అప్పుడు అంటున్నారు చూడండి, ఎలా అనగా మీరు ఎలాంటి వాళ్ళు అంటే, మీ దగ్గర ఉన్నప్పుడే నన్ను చూసుకోవడం కాదు, మీ సంఘంలో ఉన్నప్పుడే నన్ను పోషించడం కాదు, మీకు వాక్యం చెప్పినప్పుడే నాకు కానుక ఇవ్వడం కాదు. నేను తెస్సలోనిక వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నా, అక్కడ పరిచర్య చేస్తున్నా, అక్కడ వాక్యం చెప్తున్నా, అక్కడ సువార్త ప్రకటిస్తున్నా, మిమ్మల్ని వదిలి పక్కకి వెళ్ళినా అక్కడ చేస్తున్నా కూడా మీరు ఏం చేశారంట? ఆ తెస్సలోనికకు కూడా వెళ్ళినా నేను అక్కడున్నా, మీరు మాటి మాటికి ఏం చేశారట? వీళ్ళు నా కోసం మీరు సహాయం చేశారండ్రా. చాలమ్మా, మిమ్మల్ని పొగిడి మీకు దగ్గర రాబట్టుకోవడానికి ఈ మాట అంటలేదు కానీ అంటున్నాడండి. చాలమ్మా. ఎన్నిసార్లు సాయం చేశారంటే ఫిలిప్పి సంఘస్థులు? ఒకసారి ఇచ్చాం కదండి. అలా చచ్చేంత వరకు నా అవసరము నిమిత్తం ఉపచరించిన సంఘం వన్ అండ్ ఓన్లీ, దట్ ఈస్ ఫిలిపియన్స్. సేవకుడికి మాటికి సాయం చేయాలా? మరి ఎవరు చేయాలి? ఆ సత్క్రియను మీలో ఆరంభించింది దేవుడైతే, ఆ పని భారం మీలో ఉంటే సేవకుడు ఒక్కడే చేయకూడదు. సేవకుడితో పాటు సేవకుడికి ఎంత బాధ్యత ఉందో విశ్వాసులారా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. అంటే తెస్సలోనిక సంఘం అంతా మారుమోగుతుంది. నేను విశ్వాసినే కదా, ఇలా మార్చాను, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? మమ్మల్ని మార్చారు కదా, మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటే కుదరదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? తెస్సలోనిక సంఘస్థులు మేము విశ్వసించాం, మాతో ఆగిపోతే కుదరదు. మరి ఏం చేయాలి వాళ్ళు? అక్కయ, మాసిదోనియా, ఫిలిప్పు పరిసర ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా సువార్త ప్రకటించాలి కదా, మోగించాలి. మోగాలి. మోగించాడనే కదా అన్నారు. మరి మోత ఉందా? మోత ఏమన్నా ఉందా? మోతే లేదు. అటు మోత లేదు. మోత అంటేటి? ఈ మధ్య బియ్యం తగ్గినాయి. బియ్యం కూడా ఇస్తలేదు ఎవరు. ఇంతకుముందు రేషన్ బియ్యం అన్న ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు పప్పలన్నది ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు ఉంటే మామయ్య గారు వచ్చి అంతకాలం అయితే నిజంగా ఆయనైతే
ఏమిటా కురుకురు ప్యాకెట్లన్నా బిస్కెట్లన్నా తెచ్చేవాడు. కనీసం ఆ బ్యాగ్ ఆయన మానేశాక బిస్కెట్లు కూడా తెత్తలేదు ఎవరో. ఇటు మోత లేదు, ఈ మోత కూడా లేదు. మరి ఏం చేద్దాం? పోనీ ఇంత సహాయం చేస్తూ కూడా ఏమండి మేము ఇచ్చేస్తున్నాం కదా, తెసలోనికలో ఉన్నాం, మాటిమాటికి ఇచ్చేస్తున్నాం కదా, మాటిమాటికి చేసేస్తున్నాం కదా, మేము వెళ్ళక్కర్లేదులే, మేము గుళ్ళో ఉంటాంలేండి అని అనుకోలేదంట వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? ఫిలిప్పీ సంఘస్థులు ధ్వజం ఎత్తారట. ఏమెత్తారు? ధ్వజం, కాగడ ఎత్తేశారు. ప్రపంచ నడిబొడ్డున కాగడ ఎత్తిన సంఘం ఏదైనా ఉందంటే సువార్త కాగడ, అది ఏకైక సంఘం, అదే ఫిలిప్పీ సంఘం. మాసిదోని వాళ్ళు కేవలం మోగించి వదిలేశారు, కాదు ఈ ఏకంగా జెండా ఎత్తేశారంట పైకి. అందుకన్నాడు వాళ్ళ గురించి 2వ అధ్యాయం 16 వచనం. రండి ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనం చూడండి. వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు పౌలు. మరి మీరు మాకు చెప్పేశారులేండి, మేము విన్నాం, మేము ఇంకా సంఘానికి పరిమితం అయిపోతాం అనుకొని ఆగిపోలేదంట వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేశారు? 16 అట్టి జనము మధ్య మీరు అంటే ఎవరు? ఫిలిప్పీ సంఘం జీవవాక్యమును చేతపట్టి గుళ్ళోనే ప్రార్థన చేసుకునిరి, గుడికి వచ్చే పోవుచుండిరి అని ఉందా? మిమ్మల్ని గుడికి రమ్మన్నా వత్తలేదు, అందుకని గురువారం పోయింది. కడుపులో బాధ అండి. మీ నుండి ఏం ఆశించానండి? చెప్తున్నాడు చూడండి. కేవలం మేము మీకు సాయం చేస్తున్నాం కదా పాస్టర్ గారు, పౌలు గారు, కాబట్టి మాటికి మళ్ళీ చేస్తూ ఉన్నాం కదా, మేము మాకు అక్కర్లేదండి అనుకోలేదంట వాళ్ళు. కాగడ పట్టేశారంట వాక్యాన్ని చేతబట్టి. లోకం ఒట్టి ఫిలిప్పు ఊరు కాదు, లోకంలో ఎలా కనపడుతున్నారట వీళ్ళు? లోకంలో జ్యోతులాగా కనబడుతున్నారు. అందువలన మీ మధ్యలో నేను ప్రారంభించిన పరిచర్య వేస్ట్ అవ్వలేదని గుండె ధైర్యంతో నిలబడతాను రేపు పొద్దున్నే నా దేవుని సన్నిధిలో. ఏ ధైర్యంతో నిలబడతాను? గుండె ధైర్యంతో నేను నిలబడతాను. ప్రియమైన దేవుని సంగమా, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా 2 చేతులు మిమ్మల్ని జోడించి నేను అర్థిస్తున్నాను. నేను కేవలం మీకు వాక్యమే చెప్తున్నా. దేవుని మనస్సు ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి మీ పట్ల, సేవకుడిగా నా పట్ల, మీ పట్ల, విశ్వాసులుగా మీ పట్ల, టోటల్గా సంఘం పట్ల మన పని బాధ్యత ఏంటనేది విస్మరించొద్దు. అది శాపం. ఒకవేళ సువార్త అనేది వ్యక్తిగతమైంది, నా ఒక్కడికి సంబంధించింది అయితే మిమ్మల్ని అందరినీ కూడగట్టుకొని బతిమాలుకొని కాళ్ళ ఏళ్ళబడి తీసుకెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నా బాధ ఏంటంటే మీరు నరకానికి వెళ్ళకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదు. నా ద్వారా ప్రభువుని తెలుసుకున్న మీరు నరకానికి వెళ్ళకూడదు. మరణాలు చూస్తూ ఉన్నాం. జీవిత గమనంలో, జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాణి తుది శ్వాస విడుస్తుందో తెలియని దశలో మనం ఉన్నాం. నేను మిమ్మల్ని అర్థించేది అదే. శక్తి లోపం లేకుండా పనిచేయండి దేవుని కోసం. దేవుని కోసం బ్రతకండి. మేలు చేయనెరిగి ఉండియో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో దాన్ని పొందేవాడికి మనం చేయకపోతే అది కూడా ఏంటట? పాపము కలుగును అని రాశాడు. అదే అంటాడు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు, చావునకై పట్టబడిన వారిని ఏమంటున్నాడు చూడండి, నీవు రక్షించవా? ఎంతమంది నాశనానికి జోగుతున్నారు. అందుకన్నాడు పౌలు, కేవలం రాజా నా మాట విని నువ్వు ఒక్కడో కాదు, నా మాటలు వింటున్న వారందరినీ కూడా నేను విశ్వాసులుగా మార్చుకోవాలి. ఇది నా టార్గెట్. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మాపబడి. చెప్పండి, అందరం చెప్దామా? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మాపబడి ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.